బాగున్నారా? ప్రియమైన సహోదరులారా, మీకందరికీ ఆ దేవాది దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. ఈ దినము మనం ధ్యానించబోయేటువంటి అంశము నిజాయితీ. దీని నిమిత్తం మనం లేఖనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యోహాను సువార్త 1వ అధ్యాయం 47 నుండి 48 వరకు మనము చదువుకుందాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయన్ను అడుగగా, యేసు పిలుపు నిన్ను పిలువకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసి తినని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడగలందుకు తండ్రిని మనం వేడుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మా తండ్రి, చదవబడిన లేఖన భాగములను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయము. ఈ మాటలు విన్నటువంటి మాలో అందరికీ అవి మేలుకరంగా ఉండినట్లుగా, మమ్మల్ని మేము దిద్దుకున్న వారముగా ఉండినట్లుగా నీ ఆత్మ సహాయం మాకు దయచేయమని యేసు నామములో దీనంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమాజంలో మనము అరుదుగా చూసేటువంటిది నిజాయితీ. ఇక్కడ ప్రభు అయిన యేసు నతనయేలును చూసి ఇతను నిజముగా ఇశ్రాయేలుడు అని అంటున్నాడు. అంటే ఆ ఇశ్రాయేలు జనముల మధ్య ప్రభు ఉన్నప్పటికీ నిజమైనటువంటి ఇశ్రాయేలు కొద్దిమందే ఉన్నారని మనకు అర్థమవుతుంది. అందులో నతనయేలు ఒకడు. ఇతను నిజముగా ఇశ్రాయేలుడు అని ప్రభు అంటున్నాడు. అంటే అనేక మంది నకలి ఇజ్రాయేల్స్ ఉన్నారనేటువంటిది మనం గ్రహించాలి. అలాగే మరొక మాట ప్రభు నతనయేలు చూసి అంటున్నాడు, ఇతనిలో ఏ కపటము లేదు అని అంటున్నాడు. అంటే కపటము అనగా మోసము, ఏ మోసము లేదు అనగా యథార్థవంతుడు అనేటువంటి మెప్పుకోలు మాటలు చాలా సంతోషకరమైనటువంటి మాటలు మనం ఇక్కడ గమనించాలి. అనగా ఆ ఇశ్రాయేలు అనేక మంది జనాంగం ఉన్నారు, కానీ యథార్థత లేనటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. యథార్థత కలిగినటువంటి వారు అరుదుగా ఉన్నారు అనేటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. మరొక విషయం ఏమిటంటే, నతనయేలు ప్రభువుని అడుగుతున్నాడు, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువు అని అన్నప్పుడు, పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని నతనయేలుతో ప్రభు అన్నప్పుడు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు అనేటువంటి సత్యం, అనగా సర్వము ఎరిగినటువంటి వాడు అనేటువంటి సత్యము మనకి ఇక్కడ బోధపడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొంతమంది ఒక ప్రత్యేకమైనటువంటి బిరుదులతో పిలువబడినటువంటి వారు ఉన్నారు. ఏబుని చూసి దేవుడు అన్నాడు, ఇతను నా సేవకుడైన ఏబు యథార్థవంతుడు, భూమి మీద ఇతని వంటి వాడు ఒకడును లేడు అని చెప్పడము మనం ఏబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో చూడగలం. అలాగే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మోషేని చూసి అంటున్నాడు, ఇతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఆ మోషేకు దేవుడిచ్చినటువంటి ఆ బిరుదుని మనము అక్కడ చూడగలం. ఇంకా ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ఆ దినాలలో నోహును చూసి నిందారహితుడు, అలాగే నీతిమంతుడు అని నోవాకు ఇచ్చినటువంటి బిరుదుల్ని మనం అక్కడ చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ ఇశ్రాయేలుడైనటువంటి నతనయేలు చూసి ఇతను కపటము లేనివాడు అని అన్నట్లయితే, మరి ఈ దినాల్లో ఈ సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో నిజమైనటువంటి క్రైస్తవులు ఉన్నామా?
అలాగే నిజమైనటువంటి కాపరులము, యథార్థవంతులమైనటువంటి నిజాయితీపరులమైనటువంటి కాపరులుగా దేవుని సేవకులుగా మనం ఉన్నామా అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజాయితీ అన్నటువంటిది మన యొక్క అంశం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అంటే మోసము లేనిటువంటిది. దీనికి మూల పదము సన్ రే అనగా సూర్యకిరణం. సూర్యకిరణం అన్నటువంటిది ఏమిటి? చీకటిని ప్రారదోలి వెలుగుని ప్రకాశింపజేసేటువంటిది. అలాగే ఈ సూర్యకిరణం వల్లనే క్రిమి సంహారిణి అని కూడా పిలవచ్చు. అనగా హాని కలిగించేటువంటి క్రిములను నిర్మూలించేటువంటిది సూర్యకిరణం. అంటే పాపాన్ని, చీకటి బ్రతుకులను దూరపరిచి సత్యవంతులుగా, యథార్థవంతులుగా దేవుని యొక్క వెలుగులో నడిపించేటువంటి దానిని మనము యథార్థవంతులకు సాదృశ్యంగా ఈ ప్రకాశించే సూర్యకిరణం అని మనము సాదృశ్యంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ నిజాయితీ అనేటువంటి పదానికి అబద్ధము లేనిటువంటిది, కపటము లేనిటువంటిది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజాయితీ అనేటువంటి దానికి పరీక్ష ఉందా? నిజాయితీ అనేటువంటి దానికి పరీక్ష ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎందుకు నిజాయితీ అనేటువంటి దానికి పరీక్ష అంటే, ఈ దినాలలో నకలీలతోనే చాలా సమస్య వస్తుంది. ఒక క్రైస్తవుడు అతను నిజాయితీపరుడు లేక కాదు తెలియదు. అంటే యథార్థమైనటువంటి క్రైస్తవత్వం కలిగి ఉన్నాడో లేదా నకలీ క్రైస్తవుడుగా ఉన్నాడో మనము తెలుసుకోవడము కష్టం. అలాగే ఒక సేవకుడు లేక ఒక సంఘ కాపరి యథార్థవంతుడిగా ఉన్నాడా లేక నకలీగా ఉన్నాడా అనేటువంటిది తెలుసుకోవడము కష్టం. ఏది ఏమైనా మనం తెలుసుకోవడానికి ఒక కొలమానము పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. మనము లేఖనాన్రీతిగా పరిశీలన చేసుకున్నట్లయితే మన యొక్క నిజాయితీ ఎంత, విశ్వాసులుగా అయితేనేమి లేక క్రైస్తవులుగా అయితేనేమి లేక దేవుని పరిచారకులుగా, దేవుని సేవకులుగా, సంఘ కాపురులుగా ఈ వాక్యం అనేటువంటి వెలుగులో మనం పరిశీలన చేసుకుని ఇంకా పర్ఫెక్ట్ క్రిస్టియన్స్గా, అలాగే శుద్ధమైనటువంటి సంఘ కాపరులుగా మనము ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. సంఘములో ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు అనబడినటువంటి వాడు నిజాయితీ పరుడు కాకుండా ఉన్నట్లయితే ఆ సంఘానికి ఏదో కొద్దిమేరకు నష్టం జరగవచ్చు, తనకు తాను నష్టపరుచుకోవడం జరుగుతుంది. అయితే ఒక సంఘ కాపరి యథార్థవంతుడు కాకపోతే, సంఘ కాపరిలో నిజాయితీ లేకపోతే ఆ సంఘమంతా పాడైపోతుంది అనేటువంటి సత్యము మనము గుర్తెరగాలి. మరొక విషయం ఏమిటంటే, మన దృష్టికి మనము యథార్థవంతులుగా ఉన్నామని మనం భావించుకున్నట్లయితే అది మనకి చాలా నష్టం. అదే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని? ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని అనుకున్నట్లయితే, ఎంచుకున్నట్లయితే తను తానే మోసపరుచుకును అని వ్రాయబడింది. అంటే ప్రతి ఒక్కరూ తమ తాను పరీక్షించుకునవలేను. ఎలా పరీక్షించుకోవాలి? వాక్యాన్ని రీతిగా పరిశీలించుకోవాలి. వాక్యపు వెలుగులో మనము పరిశీలించుకోవాలి. వాక్యము వెలుగులో మనం పరిశీలించుకోకుండా ఉన్నంత వరకు మనము చీకటిలో ఉన్నవారముగానే ఉంటాం. చీకటిలో ఏది అనే సత్యము, ఏది అసత్యం అనేటువంటిది తెలియదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని తన ప్రజలు లేక ఆయన యొక్క బిడ్డలు అనబడినటువంటి వారిలో నిజాయితీని ఆయన చూస్తాడు. మనం పాత నిబంధనలో కొంతమందిని మనం గమనించినట్లయితే, హవ్వ ఆదాములు చూడండి, దేవుడు యథార్థవంతులుగా సృష్టించి మహిమా ప్రభావంతో వారికి కిరీటం ధరింపచేసి
ఆయన చేతి పనులు అన్నిటి మీద వారికి అధికారం అనుగ్రహించి ఆయన ఆ, ఆయన ఆజ్ఞలను అనుసరించమని తెలియజేశాడు. అంటే ఆ, ఆయన ఆజ్ఞలు అతిగా అతిక్రమించడం వలన వారు పాపం చేశారు. వారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి ఆదామా ఆదామా అని అన్నప్పుడు హవ్వ ఆదాములు దాక్కున్నారు. ఎందుకు వారు దాక్కోవాల్సి వచ్చింది? వారి నిజాయితీ పోయింది. అందుకని ప్రభు అంటున్నాడు, ఆ, నీవు తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలములను నీవు తింటివా అని అన్నప్పుడు తాను ఆ, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఆ, ఈమె నాకు ఇచ్చింది అని చెప్పి ఆమె మీద అతను చెప్పడం మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, యథార్థవంతులుగా సృష్టించబడినటువంటి వారు ఎప్పుడైతే అవిధేయతను కనపరిచారో, ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమముని వారు పొందుకున్నారో, అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక ఆ పాపము చేశారు కనుక వారు దేవుని సన్నిధిని వాళ్ళు కోల్పోయారు. అంటే యథార్థత లేదు, యథార్థత లేనటువంటి వారికి దేవుని సన్నిధి లేదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇంకా మొదటి వ్యక్తులైనటువంటి హవ్వ ఆదాముల యొక్క మొదటి సంతానం కయ్యను యాబేలు మనం గమనించినట్లయితే దేవుడు ఆ యాబేలు యొక్క ఆత్మను ఆయన స్వీకరించాడు, కయ్యోను యొక్క ఆత్మను ఆయన తిరస్కరించాడు. దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అయితే కయ్యోను ఈర్ష్య చేత తన తమ్ముడైనటువంటి యాబేలు మీద పడి హత్య చేశాడు. దేవుడు కయ్యోన్ని దర్శించి, కయ్యోను నీ తమ్ముడైన యాబేలు ఎక్కడా అని అన్నప్పుడు అతను ఇచ్చినటువంటి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం ఏమిటంటే, ఆదికాండం 4:9 నా తమ్ముడైన యాబేలుకు నేను కాపరినా అని అతను అంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి సమాధానం గమనించాలి. నా తమ్ముడైన యాబేలుకి నేను కావలివాడునా అని తాను చెప్పినందువలన తాను దేవుని సన్నిధి నుండి శాశ్వతంగా తిరస్కరించబడి త్రోసివేయబడ్డాడు. దేశీ దిమ్మరుగా బ్రతుకునంత కాలము దేశీ దిమ్మరుగా ఉండటానికి, దేవుని సన్నిధిని కోల్పోవడానికి కేవలము ఆ తిరస్కార భావన, ఆ గర్వము, ఆ అహంభావము అతన్ని దేవుని నుండి శాశ్వతంగా దూరం చేసింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరము ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో భోంచేశాడు, ప్రభువుతో నిద్రించాడు, ప్రభువుతో తిరిగాడు. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యములు ప్రభు చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షమే సాక్షి. అయినప్పటికీ తాను కపటము ముద్దు పెట్టుకొని, దొంగ ముద్దు పెట్టుకొని ప్రభువుని 30 వెండి నాణాలకి యూదు పెద్దలకి, ఆ ప్రధాన యాజకులకి ప్రభువుని అప్పగిస్తాడు. కారణం ఏంటి? తను 3.5 సంవత్సరము ప్రజలు ఇచ్చేటువంటి కానుకలన్నీ అతని యొద్ద పెట్టుకుని ఉన్నాడు. అంటే అతను కానుకలు దొంగిలిస్తూ ఉన్నందువలన కేవలం అతను చివరి వరకు యథార్థత లేని వ్యక్తిగా ఉండి ఆ గొప్ప దేవుని మహిమను అతను ఆ 11 మంది శిష్యులు పొందుకున్నటువంటి ఆ దేవుని ఉన్నత స్థితిని కోల్పోయి చివరికి హేయమైన రీతిలో మరణించాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీచుడు అవగుణము మానలేడు అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. యథార్థత లేనటువంటి వ్యక్తి సమాజంలో, క్రైస్తవ సమాజంలో క్రైస్తవుడుగానో లేక దేవుని సేవకుడుగానో ఉన్నప్పటికీ వాడి యొక్క అవగుణము వాడు విడవకుండా తనతోనే ఉన్నట్లయితే ప్రయోజనం ఏమిటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఒక వ్యక్తిని మనము ఆదర్శంగా తీసుకోవచ్చు. మార్కు సువార్త 10:51 చూసినట్లయితే ఒక గుడ్డివాడు, ఒక భిక్షగాడినటువంటి బర్తిలోమి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వీడు దారిలో ఉంటూ పోయేటువంటి వారిని భిక్ష పడుకునేటువంటి వాడు, భిక్షగాడు, గుడ్డివాడు. ఆ త్రోవన
ప్రభు వస్తూ ఉన్నాడని ఎరిగి అతను అలర్ట్ అయిపోయాడు. జనసమూహం అంతా ఆ దారిన వస్తున్నారు, ప్రభువుని చూడటానికి, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ దారిన ప్రభు దగ్గరికి వచ్చిన సమయంలో కేకలు వేయటం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కనికరించు అని కేకలు వేయటం మొదలుపెట్టాడు. అనేక మంది అక్కడ ఉన్నటువంటి వారు అతన్ని అరవకుండా ఉండడానికి నివారింపు చూశారు, కానీ వారు వారించే కొలది మరీ ఎక్కువగా దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టారు. సరే, ప్రభు ఆగి వారితో ఒక మాట, ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అతను ఒక భిక్షగాడు. ఇల్లు ఉందో లేదో, మరి వస్త్రం ఉందో లేదో, సరైనటువంటి ఆహారం ఉందో లేదో, ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేకం అతనికి ఉండవచ్చు, దిక్కుందో దిక్కు లేదో, అలాంటి పరిస్థితుల్లో అతను ఏదైనా కోరుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆఫర్ ఇచ్చాడు దేవుడు, నేను నీకు ఏమి చేయవలసున్నావు అని అతను అడిగాడు. అయ్యా, నాకు దృష్టిని కలుగు చేయి, అంతే చాలు అని చెప్పని అడిగినప్పుడు వెంటనే దేవుడు ఆయనకు దృష్టిని ఇచ్చాడు. తను చేసినటువంటి పని ఏమిటో తెలుసా? తన యొక్క భిక్షగైన వస్త్రం, మురికి వస్త్రము పారవేశాడు. ఆనందంతో గత్తులు వేస్తూ ప్రభువును వెంబడించడం మనం అక్కడ చూస్తూ ఉంటాం. క్రైస్తవులం అనేటువంటి మనము ఇతను చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయము చాలా ఉంది. అతను తన మురికి వస్త్రము, ఆ యొక్క భిక్షగైన వస్త్రము తీసి పారవేసి, ఇంకా దాంతో నాకు పని లేదు, ఆ మురికి వస్త్రంతో నాకు పని లేదు అని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుని చూస్తూ ప్రభువును వెంబడిస్తూ ఉంటే, ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనము పాపపు స్థితిలో, అంధకార బంధురమైనటువంటి హీనమైనటువంటి భిక్షగాని స్థితిలో, కేవలము మరణానికి పాత్రమైనటువంటి మనము, అంటే కేవలము పాపులము, ఏమాత్రం క్షమకు అర్హులం కాదు. అలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు ప్రభువు మనల్ని కనికరించి, మనల్ని సమస్తంలో పాపము నుండి మనల్ని విమోచించి తన ప్రజలుగా ఉండేటువంటి ధన్యత, తన పిల్లలుగా ఉండేటువంటి ధన్యత మనకు అనుగ్రహించి ఉన్నప్పుడు, మనం యోహాను సువార్త 1:12 వ్రాయబడిన రీతిగా ఎందరూ తనను అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలకు అధికారం ఇవ్వబడిందని వ్రాయబడి ఉన్నది. అనగా రాజ్య ముద్ర అక్కడ పడింది. అంటే ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు. అలాగైనట్లయితే మరి ఆ మురికి వస్త్రము, పాపపు వస్త్రము, పాపపు జీవితము, పాపపు క్రియలు, గతంలో ఉన్నటువంటి వాటన్నిటినీ విడిచిపెట్టి ఆయన మనం వెంబడించాలి. అవన్నీ తీసివేయబడినటువంటి వారముగా, పరిశుద్ధపరచబడినటువంటి వారముగా మనము ప్రభువుని భక్తిలోమయ్య ఏ రీతిగా ఆనందంతో గంతులు వేసి ప్రభువును వెంబడించాడో ఆ రీతిగా మనం గంతులు వేసి వెంబడించిన వారముగా ఉండకుండా మనతోటి ఆ క్రియలను కూడా తీసుకుని వస్తూ ఉన్నట్లయితే ఇక మనలో నిజాయితీ ఎక్కడ ఉంటుంది? మనలో ప్యూరిటీ ఎక్కడి నుండి వస్తుంది? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనం గమనించినట్లయితే మొదటి నుండి కూడా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన పిల్లలు నిజాయితీగా ఉండవలేను, ఆయన పిల్లలు యథార్థంగా ఉండవలేను అనేటువంటిదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాగైనట్లయితే మరి మన యొక్క నిజాయితీ ఎంత అనేటువంటిది మనం పరిశీలించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కీర్తనకారుడు అంటున్నాడు, 51:6 అంటున్నాడు, అంతరంగంలో ఆయన సత్యాన్ని కోరుకుంటాడు అట. మన యొక్క అంతరంగంలో, ఆంతర్యంలో సత్యము ఉన్నటువంటి వారుగా ఉండటము ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆంతర్యంలో సత్యము లేదంటే ఏముంది? అబద్ధము ఉంది. ఎంతకాలం మనము అబద్ధములు అనగా నీతి లేనటువంటి వారముగా, నిజాయితీ లేనటువంటి వారముగా, శుద్ధమైనటువంటి క్రైస్తవులుగా, శుద్ధమైనటువంటి దేవుని సేవకులుగా మనం ఉండకుండా ఎంతకాలం మనం ఉంటామనేటువంటిది మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము
ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. ఒకవేళ మనలో అలాంటిది ఉన్నప్పుడు మనము ఆయన దగ్గరికి వచ్చి ఆయన వేడుకుంటే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన విమోచిస్తాడు. ఆయన రక్తధారల చేత మనము విమోచించబడతామని మొదటి యోహాను పత్రిక 1:9 వ్రాయబడి ఉన్నది. ఇవన్నీ మనం పరిశీలించుకోవడానికి, వాక్యమనే వెలుగులో మన యొక్క నిజాయితీని పరిశీలించుకోవటానికి అవి కొలమానం అయి ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము నిజాయితీగా ఉండటం మేలు. అది మనకు గొప్ప మేలుని కలుగు చేస్తుంది. ఎలాగా అనంటే మనం కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, నిజాయితీగా ఉన్నటువంటి వారు, హృదయపూర్వకంగా యథార్థ హృదయము కలిగినటువంటి వారు దేవుని యొక్క గుడారంలో వారు అతిథులుగా ఉండేటువంటి గొప్ప అర్హత ఉంది అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీతిని అనుసరించి వారు, హృదయపూర్వకంగా నిజము పలికేటువంటి వారు ఆయన యొక్క సన్నిధిలో ఉండేటువంటి ధన్యత, భాగ్యము వారికి లభిస్తూ ఉంది. ఇది ఎంత మేలు! ఇంకా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని వద్దకు పిలువబడినటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు ఏ రీతిగా ఉంటే ఆయన సన్నిధిలో వారు ఉండగలరు అనేటువంటిది మనం గమనించినట్లయితే ఆ మాట చూడండి. కల్మషము లేని మనస్సాక్షి కలిగినటువంటి వారు, ప్రోక్షింపబడిన హృదయము కలిగినటువంటి వారు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారు. అంటే పరిశుద్ధమైనటువంటి జలముతో శుద్ధి చేయబడినటువంటి పరిస్థితి ఎట్లాగా ఉంటుందో, అలాగే శుద్ధపరచబడినటువంటి హృదయాలు, క్లీన్ చేయబడినటువంటి హృదయాలు, అటువంటి హృదయం కలిగిన వారముగా ఆయన బిడ్డలు ఉన్నట్లయితే ఆ తండ్రి సముఖంలో వారు ఎల్లప్పుడూ ఉండగలరు అనేటువంటి సత్యము అక్కడ వాక్యం మనల్ని బోధిస్తూ ఉంది. మనము యథార్థంగా ఉండకపోతే ఏం జరుగుతుంది, నిజాయితీపరులుగా ఉండకపోతే ఏం జరుగుతుంది అని అంటే చాలా ప్రమాదం జరుగుతుంది. దేవుని పిల్లలమైనటువంటి మనము, క్రైస్తవులు అనబడినటువంటి మనము, బోధకులము లేక సంఘ కాపురులుగా ఉన్నటువంటి మనము యథార్థవంతులుగా మనము ఉండకపోతే మనకు జరిగేటువంటి నష్టము చాలా ఎక్కువగా ఉంటుంది. నిజాయితీ లేనిటువంటి హృదయాలలో సాతానుడు అబద్ధాన్ని నింపుతాడు. ఎప్పుడైతే సాతానుడు హృదయంలో అబద్ధాన్ని నింపుతాడో పాపంలో పడిపోతామో, పాపము దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. ఆదాములు ఏ రీతిగా దేవుని నుండి పాపము వేరు చేసిందో, ఆయన సన్నిధిని వారు కోల్పోయారో, ఆ రీతిగా దేవుని పిల్లలు కూడా దేవుని సన్నిధిని కోల్పోతారు. ఆ కారణాన ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో నేను ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, అనేక మంది పేతురు మిగతా శిష్యులు వారి మాటలను విని ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు. గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నవి. ఇవి చూసినటువంటి అననీయ సప్ఫీరా అనబడినటువంటి దంపతులు వారు కూడా ఆ మాటలకి ఆకర్షించబడ్డారు. అనేక మంది వారి యొక్క ఆస్తులు, పొలాలు అమ్మి ఆ ధనాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క అపొస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే, వీరు కూడా పొలం అమ్మి ఆ పూర్తిగా ధనాన్ని తీసుకుని రాకుండా కొంత దాచుకొని, భార్య భర్తలు కూడా మలుకొని కొంత దాచుకొని, కొంత మాత్రమే అననీయ దేవుని సన్నిధికి కొంత ధనాన్ని తీసుకుని వస్తారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ జరిగిందేంటి? పేతురు అడిగాడు, అననీయ మీరు ఇంతకే పొలం అమ్మారా అని అంటే, అతను అవును ఇంతకే అమ్మాము అని అనటం జరిగింది. అందుకంటాడు పేతురు, అననీయ నీది ధనము నీది, నీ దగ్గర ఉన్నప్పుడు అంత నీదే కదా, దానిలో కొంత ఎందుకు దాచుకోవడానికి ప్రయత్నించావు? నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు చేశావు, అంటే దేవునికే నువ్వు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించావు అని అన్నప్పుడు అననీయ అక్కడికక్కడే పడి మరణిస్తాడు.
అతన్ని తీసుకుని వెళ్ళి పాతి పెడతారు. ఈ లోపల భర్త కోసం వెతుక్కుంటూ అననీయ భార్య సప్ఫీరా వస్తుంది. పేతురు మరలా ఆమెను అడిగాడు, అమ్మా మీరు పొలం ఇంతకే అమ్మితిరా అన్నప్పుడు ఆమె కూడా భర్త ఏదైతే చెప్పాడు, అవును మేము అంతకే అమ్మితిమి అంటే మేము కొంత దాచుకున్నాము, పొరపాటు అయింది అని ఒకవేళ చెప్పుకుంటే బ్రతికుండేదేమో. అలా కాకుండా అబద్ధం చెప్పడానికి ఎప్పుడైతే ప్రయత్నించిందో, నిజాయితీని ఎప్పుడైతే కోల్పోయిందో, తన ప్రాణాన్ని కూడా కోల్పోయింది. ఆమె నీ నీ భర్తను మోసుకుని పోయినటువంటి పాదములు వాకిలి వద్దే ఉన్నాయి అన్నప్పుడు ఆమె కూడా కింద పడి ప్రాణం విడిచింది. ఆమెను కూడా ఈడ్చిపోయి పాతిపెట్టారు. అంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యథార్థత కోల్పోయినప్పుడు దేవుని ప్రజలు, దేవుని సేవకులు, విశ్వాసులు యథార్థత కోల్పోయినప్పుడు దేవుని నుండి దూరం అవుతున్నారు. ఘోరమైనటువంటి మరణానికి వారి పాత్రలు అవుతున్నారు. ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితికి రాకుండా ఉండినట్లు దేవుని ప్రజలు యథార్థవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నిత్యము ఆయన పిల్లలు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి తన బిడ్డలు ఎల్లప్పుడూ ఆయనకు ఎదురుగా ఉండాలని ఏ తండ్రి కోరుకోకుండా ఉండడు. మానవ సంబంధమైనటువంటి తల్లిదండ్రులే తమ బిడ్డలు ఎదురుగా ఉండాలని కోరుకుంటారు. అలాగైనట్లయితే ఆ పరమ తండ్రి తన రక్తధారల చేత విమోచించిన తన పిల్లలు యథార్థంగా ఉండాలని, తన సన్నిధిలో ఉండాలని, తన చెంత ఉండాలని కోరుకోకుండా ఉండగలడా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము మనలో ఉన్న యథార్థత ఎంతో మనం పరిశీలించుకుందాం. వాక్యపు వెలుగులో మనం చూసుకుందాం. మనము ఆయనకిష్టలుగా జీవిస్తూ ఎల్లప్పుడూ బ్రతికి ఉన్నప్పటికీ, ఈ లోకాన్ని విడిచినప్పటికీ ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఉండినట్లు మనం ప్రయాసపడదాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించిన గాక. అలాగే నిన్ను, నన్ను, మనందరినీ శాశ్వతంగా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండేవారుగా, బ్రతికి ఉన్నంత కాలం అయితేనేమి, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అయితేనేమి ఆయన సన్నిధిలో మనము ఆయన బిడ్డలుగా మనము ఉండాలని నేను విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి. నీ జీవపు మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. నీ రక్తధారల చేత విమోచించబడిన మేము, మాలో యథార్థత ఎంత ఉన్నదో తండ్రి మాకు తెలియదు నాయన. నీ వాక్యమనే వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని, ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము సరిచేసుకొని, నీ సన్నిధిని కోల్పోకుండా నాయన ఉండుటకు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించుమయ్యా. నీ యొక్క సన్నిధిలో ఎవరు ఉండగలరు అంటే నీతిమంతులు, హృదయపూర్వకంగా యథార్థం పలుకేటువంటి వారు, సత్యమును చెప్పేటువంటి వారు నీ సన్నిధిలో ఉండగలరు ప్రభువా. అలాగే హృదయాలను శుద్ధి చేసుకుని కల్మషము లేనటువంటి వారముగా, నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారముగా మేము ఉన్నట్లయితే నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ఉండగలమయ్యా. అననీయ సప్ఫీరా లాంటి హృదయం మాకు వద్దయ్యా. నిత్యము నీ ఆత్మతో ద్వారా సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామములో దీనంగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.